2026లో ఈ కోర్సు జనరల్గా ఏంటి అంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు, ఈ కోర్స్ నేర్చుకోవచ్చా 2026లో కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఈ కోర్సు బెస్ట్ అయినా కాదా అని అడుగుతూ ఉన్నారు. సో కోడింగ్ తక్కువ ఉన్న కోర్సు అండ్ మంచి బాగా ఉద్యోగాలు జాబ్స్ ఉన్న కోర్సు. సో ఇప్పుడు నేను మాట్లాడబోయే కోర్స్ వచ్చేసి ఏంటి అంటే ఒక టాప్ ప్రీమియర్ కంపెనీ, దాదాపు 85,000 కంపెనీస్ అక్రాస్ గ్లోబల్ గా ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో కంపెనీలే 85,000 అంటే ఒక్కొక్క కంపెనీలో ఒక 10 మంది వేసుకున్నా కానీ కొన్ని లక్షల మంది టెక్నాలజీలో వర్క్ చేస్తూ ఉన్నారు. సో వెరీ రీసెంట్గానే ఇండియాలో కూడా దాదాపు 2,000 టాప్ కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీని వాడుతూ ఉన్నాయి. 2025లో 250,000 జాబ్స్ క్రియేట్ అయ్యాయి. సో ఇట్ విల్ కంటిన్యూ ద సేమ్. సో ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ బాగా హై డిమాండ్ ఉన్న తక్కువ రిసోర్సెస్, అంటే చాలా తక్కువ మంది నేర్పిస్తూ ఉన్నారు, తక్కువ రిసోర్స్ ఉన్న టెక్నాలజీ విచ్ ఈస్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365. సో దీంట్లో చాలా జాబ్ రోల్స్ ఉన్నాయి. ఓవరాల్గా అన్ని జాబ్ రోల్స్ కలిపి ఇక్కడ 2,50,000 జాబ్స్ 2025లో వచ్చాయి. 2026లో కూడా దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల జాబ్స్ క్రియేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఈ ఒక్క టెక్నాలజీలో. ఇదేంటి అంటే చాలా తక్కువ మంది, తక్కువ రిసోర్స్, అంటే మనం నేర్చుకోవడానికి కూడా చాలా తక్కువ, కాంపిటీషన్ కూడా కంపారిటివ్లీ ఆల్ అదర్ కోర్సెస్తో పోల్చుకుంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంది ఈ కోర్స్కి. అయితే జాబ్ రోల్స్ మనం చూసుకుంటే ఎగ్జాంపుల్, సో డైనమిక్ 365 టెక్నికల్ కన్సల్టెంట్ అని, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని, సో బిజినెస్ అనలిస్ట్ అని, అడ్మిన్ అని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది కోడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఎలిజిబిలిటీ మనం ఒకసారి గమనిస్తే, ఈ ఎలిజిబిలిటీ వచ్చేసి సో మినిమం 1 year కెరియర్ గ్యాప్ అనేది ఉండాలి. ఓకే, అంటే 1 year అయిపోయిన తర్వాత మాత్రం, అంటే ఓన్లీ ఫ్రెషర్స్కి అయితే ఇది ఆపర్చునిటీ కాదు. 2+ 3+, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 2024 నుంచి 2023, 2022, 2020, 2021 ఇంకా అప్ టు ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ మినిమం అయితే 2024, 2023 వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ. ఇప్పుడు 26 వచ్చారనుకోండి, 24, 25 వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. సో మినిమం గ్యాప్ ఉండాలి, ఎందుకంటే ఇది కెరీర్ గ్యాప్ వాళ్ళకి పర్ఫెక్ట్ కోర్స్ ఇది. సో బెస్ట్ కోర్సు 2026లో కూడా తక్కువ కోడింగ్, ఎక్కువ శాలరీస్ ఉన్నాయి. శాలరీస్ విషయం కూడా మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్లో చూసుకుంటే ఒక 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి యావరేజ్న 10 to 11 lakhs ఉంది. ఒక ఫ్రెషర్కి అయితే క్యాప్జెల్లో మినిమం 4 lakhs ఉంది. టెక్ మహీంద్రాలో కూడా అంతే. సో ఎల్టీఎం ఎంట్రీలో కూడా దాదాపు 10 to 12 lakhs ప్యాకేజ్ వరకు ఉంది. సో మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఇఫ్ యు ఆర్ క్యాపబుల్, సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ, సో మంచి హై ప్యాకేజ్కి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంత మంచి కోర్సు, ఇంత ఫ్యూచర్ ఉన్న కోర్సు, ఇన్ని లక్షల జాబ్స్, నేను ఆల్రెడీ చెప్పాను రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, మరి ఎక్కడ నేర్చుకోవాలి, ఇది మనం మెయిన్గా అయ్యింది. దీనికి సంబంధించి అశోక్ డైనమిక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. నేను చాలాసార్లు అశోక్ డైనమిక్స్ గురించి చెప్పాను. చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, ఎలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు, చాలా పాజిటివ్గా ఉన్నారు. సో దీనికి సంబంధించి రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ, నాట్ ఓన్లీ కోర్సెస్, ఎవరైనా క్లాసులు చెప్తారు. ఇక్కడ క్లాసులు చెప్పడం ఒకటే కాదు, డైలీ అసైన్మెంట్స్ ఇస్తారు, అసైన్మెంట్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. ఓకే, ట్రాకింగ్ కూడా ఉంటుంది. అంటే ఏమేం చేస్తున్నారు ఏంటి ఆ ట్రాకింగ్. ఈరోజు ఒక క్లాస్ చెప్తే దానికి సంబంధించిన అసైన్మెంట్, దానికి సంబంధించిన ట్రాకింగ్, అంటే ఎంతవరకు డే టు డే టాస్క్లు అసైన్మెంట్స్ అని కంప్లీట్ చేస్తున్నారు, ఎక్కడ ల్యాగ్ అవుతూ ఉన్నారు, ఎప్పటికప్పుడు ఎప్పుడో అయిపోయిన తర్వాత, కోర్స్ అయిపోయిన తర్వాత ఏదో కొన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయించి, లేకపోతే కొన్ని ఏదో తూతుమంత్రంగా ప్రాజెక్ట్ ఇచ్చేసామన్నట్టు కాకుండా డే 1 నుంచి కోర్స్తో పాటు మీకు ప్రాక్టీస్ వచ్చేలాగా, దాంతోపాటు రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి అండ్ ఇంటర్వ్యూ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా సో ఎలా క్రాక్ చేయాలి, అండ్ దాంతోపాటు మాక్ ఇంటర్వ్యూస్ కూడా జరుగుతాయి. దాంతోపాటు డైలీ డౌట్ సెషన్ కూడా ఉంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత డైలీ డౌట్ సెషన్ ఉంటుంది. అండ్ వెరీ యూనిక్ థింగ్ ఏంటి అంటే, కెరీర్ గ్యాప్ వాళ్ళు కోడింగ్ తక్కువ, సో ఈ కోర్స్ని ఎంచుకున్నారనుకుంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా 1 month జాబ్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో విచ్ ఈస్ వెరీ యూనిక్ థింగ్. నాకు తెలిసి నో అదర్ ఇన్స్టిట్యూట్ ఈస్ గివింగ్ దిస్. ఎందుకంటే కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనకు సంబంధం లేదు, జాబ్ వస్తే ఇంక అసలు మనకు సంబంధం లేదు అన్నట్లే ఉంటారు. ఇక్కడ అలా కాదు, చాలా క్లియర్గా అశోక్ డైనమిక్స్లో జాబ్ వచ్చిన తర్వాత 1 month జాబ్ సపోర్ట్ కూడా ఉంటుంది. చాలామంది జాబ్ వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడాను, చాలామంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. సో డెఫినెట్లీ సో చాలా పాజిటివ్ వైబ్రేషన్. 2026లో కెరీర్ గ్యాప్ వాళ్ళు నేను మంచిగా ఫ్రెష్ స్టార్ట్ తోటి, తక్కువ కోడింగ్ తోటి, మినిమల్ కోడింగ్ తోటి ఒక మంచి ఫ్యూచర్ ఉన్న కోర్స్ని, సో ఫ్యూచరిస్టిక్గా, ఎందుకంటే దీంట్లో ఏఐ కూడా ఇంక్లూడ్ అవుతుంది. మళ్ళీ ఏఐ వల్ల జాబ్ ఇది ఏమైనా ఇబ్బంది ఉంది అనుకున్నారు, ఏఐ వల్ల కూడా ఇంక్లూడ్ అవుతుంది. మంచి ఫ్యూచర్ ఉన్న కోర్సు నేను నేర్చుకోవాలి అనుకుంటే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ ఇన్ 2026. ఎందుకంటే చాలా తక్కువ రిసోర్సెస్ ఉన్నాయి, కాంపిటీషన్ ఉంది, ఎక్కువ డిమాండ్ ఉంది, అంటే చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇంత ఫ్యూచర్ ఉన్న కోర్స్ ఎక్కడ నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ ప్లాన్ ఫర్ అశోక్ డైనమిక్స్. ఓకే, సో ఎవరన్నా కెరీర్ గ్యాప్ ఉండి, సో మినిమం 1 year 2 year కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు యూ కెన్ చూస్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 ఇన్ అశోక్ డైనమిక్స్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.